కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం వద్ద ఏలేరు ప్రాజెక్టు వరద ఉధృతి. ఏలేరు ప్రాజెక్టు నుంచి దిగువకు 5,500 క్యూసెక్కుల నీరును విడుదల చేయడంతో అప్పన్నపాలెం వద్ద వంతెన కూలడంతో సుమారు 6 గ్రామాలకు రాకపోకలకు అంతరాయం. అప్పన్నపాలెం వంతెన పరిశీలించిన పెద్దాపురం డీఎస్పీ లతాకుమారి. ఏలేరు జలాశయం నీటి మట్టం ఎగువ ప్రాంతం నుండి 11,000 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులో చేరుతుంది. ప్రాజెక్టు ప్రమాదకర పరిస్థితుల్లో నీటిమయం. ప్రస్తుతం దిగువకు 5,500 క్యూసెక్కుల నీటిని విడుదల. దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా పిఠాపురం ప్రాంతంలో పంట పొలాలు ఎక్కువ మునిగే అవకాశం ఉంది. ప్రజలకు హెచ్చరిక జారీ చేసిన అధికారులు. పెరిగేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఏలేశ్వరము, రౌతలపూడి, ప్రత్తిపాడు, అన్నవరం, కిల్లంపూడి, పెద్దాపురం, సామర్లకోట లిమిట్స్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను దయచేసి మీరు ఏ విధంగానూ కూడా ఈ యొక్క కెనాల్ని దాటే ప్రయత్నం ఏది చేయొద్దు. ముఖ్యంగా ఏలేశ్వరం లిమిట్స్లో ఉన్నటువంటి ఏలేశ్వరం అటువైపు అప్పన్నపల్లి దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ మీద నుంచి ఫ్లో కొంచెం స్పీడ్గా వెళ్తుంది కాబట్టి అటు అప్పన్నపల్లి గ్రామస్తులైనా ఇటు ఏలేశ్వరం గ్రామస్తులైనా ఈ బ్రిడ్జిని ఉపయోగించకుండా ఉండాల్సిందిగా కోరుచున్నాం. దానికి సంబంధించి మా స్థానిక ఎస్ఐ గారు కూడా ఇక్కడ బారికేడ్స్ని 2 వైపులా ఏర్పాటు చేసి ఇటువైపు మా ఏఎస్ఐ గారు మరి ఒక కానిస్టేబుల్తో 24/7తో ఇటువైపు ఒక పికెట్ లాంచ్ చేస్తున్నారు. అదేవిధంగా అటువైపు అప్పన్నపల్లి గ్రామంలో సిఐ జగ్గంపేట పోలీసు వారితో అటువైపు కూడా 24 hours ఒక పికెట్ లాంచ్ చేయడం జరుగుతుంది. సో దయచేసి ఏలేశ్వరం మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు దీని అందరినీ కూడా గమనించాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా వినాయక చవితికి సంబంధించి కూడాను నిమజ్జనాలకి ఈ యొక్క ప్రదేశము ముఖ్యమైనటువంటి నిమజ్జన కేంద్రంగా ఉన్నది కాబట్టి ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం కొంచెం పోలీసు వారు చేసేటటువంటి సూచనల్ని ఈ యొక్క నిమజ్జనానికి సంబంధించి వినాయక చవితిని వినాయక పందిల్ని ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళందరూ కూడాను స్థానిక పోలీసు వారిని యొక్క సూచనల్ని పాటించాల్సి ఉంటుంది. వారు ఇచ్చేటటువంటి సలహాలను అనుసరించే నిమజ్జనానికి వాళ్ళు సిద్ధం కావాల్సిందిగా మేము కోరుచున్నాం. థ్యాంక్ యూ.